ఆత్రేయపురం గ్రామంలోని పెద్దపేటలో అంగన్వాడీ టీచర్ కొత్తపల్లి శాంతి కుమారి హార్ట్అటాక్తో ఈ నెల 19వ తేదీన మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ఆత్రేయపురం వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. శాంతి కుమారి కుటుంబానికి 25,000 రూపాయలతో ఆర్థిక సాయాన్ని అందజేసి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, గతంలో శాంతి కుమారి మా తండ్రి చిర్లా సోమసుందర్ రెడ్డి హయాంలో అంగన్వాడీలో ఉద్యోగంలో చేరడం జరిగిందని, అంగన్వాడీ పోస్టులు ₹1,00,000 అమ్ముకున్న మీరు ₹1 కూడా తీసుకోకుండా ఉద్యోగాలు వేయించి మా గురించి మాట్లాడడం, ఎథిక్స్ కమిటీకి చైర్మన్గా పనిచేస్తున్న మీరు ఈ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటుండగా గుండెపోటు తాము మరణిస్తే దానికి రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరమన్నారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం, సానుభూతి తెలపడం తప్పు కాదు, కానీ ప్రతిదీ రాజకీయం చేయడం అనేది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నామని చిర్లా అన్నారు. ఈరోజు ఆత్రేయపురం గ్రామంలో మరి ఎవరైతే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి కొత్తపల్లి శాంతి కుమారి గారు మొన్న మరణించడం జరిగింది. దురదృష్టవశాత్తు పాపం 52 సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఆమె మరి అప్పట్లో మా తండ్రి గారి టైంలో ఇక్కడ రామరాజు గారు చెప్తే మా తండ్రి గారి టైంలో పోస్టింగ్ ఇవ్వడం, ఆమె తమ విధి నిర్వహణలో చాలా చక్కగా మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కొంత ఫిట్స్ అది ఉండడం, అలాగే మొన్న అనుకోకుండా ఇంట్లో ఏదైతే మరి తమ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి తరుణంలో సడన్గా ఎక్కుళ్ళు వచ్చి ఆమె కిందపడి కూలబడి చనిపోయినటువంటి కార్యక్రమం దురదృష్టకరం. ముఖ్యంగా నేను కూడా మరి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ఏదైతే మరి వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి విషయంలో కానీ, లేదా వాళ్ళకు 25,000 రూపాయల ఆర్థిక సాయం నా వంతుగా చేశాం. అలాగే మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైన అవకాశం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో మరి మళ్ళీ సాయం చేసే విధంగా తప్పనిసరిగా మేము చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే, ఇంకో దురదృష్టం మరి ఏదైతే మనిషి చనిపోయినప్పుడు దాన్ని కూడా ఏదో ప్రభుత్వం మీద గంటాలనో లేదా దీన్ని వక్రీకరించి చెప్పాలనో మరి 2-3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన బండారు సత్యేంద్రరావు గారి దగ్గరికి వచ్చి ప్రభుత్వం వల్లే చనిపోయింది అనేటువంటి మాటలు చెప్పడం దురదృష్టకరం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నా తండ్రి గారు కానీ నేను కానీ ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇప్పుడు ఈ చనిపోయిన ఆవిడకి కూడా అంగన్వాడీ పోస్ట్ మా నాన్నగారు ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు గతంలో కొమరాజు అంకులు అంగన్వాడీ పోస్ట్ ఇస్తే దానికి ₹1,00,000 వసూలు చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన చెయ్యి అంటే మరి కొంతమంది కార్యకర్తలు కూడా పార్టీ వదిలిపోయిన పరిస్థితులు మరి బండారు సత్యేంద్రరావు గారు చేశారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేటువంటి ఆయన ఈరోజు వచ్చి ఇటువంటి శవ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, తప్పులేదు. మనిషి చనిపోయారు, అందరికీ జాలి ఉంది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా అండగా నిలబడాలి. ఇవన్నీ చెప్పడం తప్ప, ఇవన్నీ చెప్పడం ఎవరు కాదంటారు. ఆయన పరామర్శకు వచ్చారు, సొంత పరామర్శ రావడం అది ఎవరో తప్పట్రు. కానీ ఏదైతే జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మీద రుద్దాలనేటువంటి ఆలోచన తప్పు. ఏదైతే వాస్తవం ఈరోజు మరి 38 రోజుల నుంచి కొంతకాలంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వారి జీతాలు పెంచమని చెప్పి అడుగుతాం. మరి ప్రభుత్వం కూడా ఒక తండ్రి లాంటి బాధ్యత తీసుకుని మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు 11 డిమాండ్లు ఏవైతే మరి వారు అడిగారో అందులో 10 డిమాండ్లు మరి ప్రభుత్వం కూడా ఒప్పుకొని, ఇంకొకటి ఉన్నటువంటి వారి జీతాలు పెంచమని వారి న్యాయమైనటువంటి కోరిక ఏదైతే కోరుతున్నారో దానికి కొంత సమయాన్ని ఇవ్వమని ప్రభుత్వం అడిగి రేపు జూలైలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలైలో మేము ప్రభుత్వంలో ఈ జీతం పెంచే కార్యక్రమం కూడా చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారి కోవలోనే ఆల్రెడీ మరి ఉన్నటువంటి మరి ఎవరు మిగిలిన మున్సిపల్ కార్మికులు కానీ వారు కానీ కూడా చేశారు. వాళ్ళు ప్రభుత్వం చెప్పిన సమాధానం చెప్పి వాళ్ళు ఆల్రెడీ వెనక్కి వాళ్ళ ఉద్యమాల నుంచి వెనక్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఇవాళ రేపు మరి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు, వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. రేపు పొద్దున్న జూలై నుంచి కూడా ఇచ్చేస్తారని మాట చెప్పారు, తప్పులేదు. ఆ రకంగా ప్రభుత్వం కూడా చెప్పారు. వారు కూడా 2 రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఏదైతే మరి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆవిడ ఇంట్లో ఉండి ఆవిడ కార్యక్రమాలు ఆవిడ చేసుకోవడంలో మరి ఆవిడ చనిపోతే దాన్ని పట్టుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దేటువంటి కార్యక్రమం మరి చేయడం ఆయన పద్ధతి కాదు. అంటే ఎట్లాంటి తప్పుడు కార్యక్రమం మానేసి ఇదే కాదు, ఇంకా గతంలో జరిగినటువంటి ఆవిడలో ఎవరో ఎక్కడి నుంచో వచ్చి అతనికి తిరుపతిలో ఉండేటువంటి ఆయన వచ్చి ఆవిడొచ్చి అతనికి ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి ఆవిడలో ఊరేసి చనిపోయాడు. చనిపోతే దానికి చంద్రబాబు నాయుడు గారు సైతం మొదలుపెట్టేసి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు చంపేశారని చెప్పి అప్పుడు మాట్లాడారు. అంటే ప్రజలు ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మాట్లాడితే మమ్మల్ని అసహించుకుంటూ ఉన్నారు. తప్పులేదు, కుటుంబాన్ని ఆదుకోవడం లేదా ఏదైనా చేయడం అనేటువంటి అడగడం వరకు తప్పలేదు. కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు మీరు చేసి పైపెచ్చి మా మీద మీ నాయకులు చేసి మాడించే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇవాళ నేను మనవి చేస్తూ ఉన్నా, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో బండారు సత్యేంద్రరావు గారు 8 లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? అంగన్వాడీ పోస్టుల్లో మీరు కొమరాజు అంకుల పోస్టులు ఇంకా కొత్తపేటలో పోస్టులు అమ్ముకున్న మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ నిలబడి చెప్తున్నా. నేను ఎక్కడన్నా ఒక్క పోస్ట్ ఇట్లా అమ్ముకున్నానని నిరూపిస్తే ఇవాళ రేపు పోటీ చేయడం మానేసి ఇంట్లో కూర్చుంటారని చెప్తున్నాను. నెక్కర్చిగా రాజకీయం చేస్తూ నెక్కర్చిగా ప్రజాసేవ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళేటువంటి నేనైతే ఇవాళ మీరు అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేటువంటి మీరు ఇవాళ ఈ రకంగా తప్పుడు అపవాదులు మరి
ప్రభుత్వం మీద వేస్తారని చెప్పి అడుగుతున్నాను. గతంలో అంగన్వాడీ కార్యకర్తలని గుర్రాలతో తొక్కించేటువంటి మీరే మాకు సలహాలు ఇచ్చేదని చెప్పి సందర్భంగా మరి ప్రశ్నిస్తున్నాను. తప్పనిసరిగా ఆ కుటుంబం మీద మాకు పూర్తి బాధ్యత ఉంది. తప్పనిసరిగా కుటుంబాన్ని ఆదుకోవడంలో కానీ, రేపు మళ్ళీ ఇది ఏదైతే మళ్ళీ ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాయం చేయడంలో కానీ, లేదా అదనంగా అబ్బాయికి మేము చేతనైన సాయం చేయడం కానీ, వీటిలో ఏట్లోనే మేము వెనకాడం. కానీ మీరే మీ యొక్క ధోరణిలో మార్పు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వారి కుటుంబం కూడా మా తండ్రి గారి నుంచి ఉన్నటువంటి కుటుంబం తప్పనిసరిగా మరి వారికి కూడా ఎటువంటి సహాయాలు చేయాలో ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత చేసే విధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.